భగవంతుడి కోసమే కాకుండా మన కోసము సంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. చల్లగా చూశాడు కాబట్టి రోజా గారి ఇంటి బాట పట్టారు. అంటే ఆవిడ అక్రమంగా బ్రేక్ దర్శనాలు అమ్ముకోబట్టి ఒక్కొక్క టికెట్కి 10 లక్షలు, రోజుకి 30 మంది 50 మంది. ఆవిడ నీతులు మాట్లాడుతుంటే చిత్రంగా ఉంది మనకు వినటానికి. సంప్రదాయాలు పాటించాలని ఎవరెవరికి చెప్తున్నారు? సంప్రదాయం అంటే ఏంటి? రాజకీయాలు మాట్లాడటమా తిరుమలలో? మీ వైసీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాసును, దువ్వాడ మాధురి అక్కడ రీల్స్ చేయటమా, ఫోటో షూట్ చేసుకోవటమా? మరి దాని గురించి మాట్లాడండి. మాట్లాడడానికి చాలా ఉన్నాయి. మీ హయాంలో జరిగిన కల్తీ లడ్డు గురించి మాట్లాడండి. అది సంప్రదాయమా? సంప్రదాయాల గురించి రోజా మాట్లాడితే ఎవరో ఏదో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఆవిడ చెప్పాల్సిన పని లేదు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన పని అంతకంటే. పవన్ కళ్యాణ్ని సంప్రదాయం గురించి అడుగుతోంది ఆవిడ. అసలు నీకెందుకు నోరా వీపుకి దెబ్బలు తాకే అన్నారు. నువ్వు 1 వేలు చూపిస్తే నీ వైపు 3 వేలు చూపిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మనకు అనవసరం, అది వ్యక్తిగతమైనది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడదు, నీకు అసలు అర్హత లేదు. ఫస్ట్ ఇవాళ రోజాకి అసలు తిరుమల తిరుపతి గురించి మాట్లాడే అర్హత ఏ కోశానా రోజాకి లేదండి. మనం నొక్కి వక్కాణిస్తున్నాం అది. కాబట్టి ఆవిడ ఇంకోసారి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉంది.